జేవీటీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, మొన్న సిద్ధం సభలో పిడుగురాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయ రంగానికి కావాల్సినవి చేశాము, వ్యవసాయ రంగం సస్యశ్యామలంగా ఉందని చెప్పేసి పల్నాడు ప్రాంతంలో చెప్పడం జరిగింది. అందుకు ఈ వీడియో రూపాన్ని తెలియపరుస్తున్నాను. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పడుతున్న బాధలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి. అయ్యా సీఎం గారు, గతంలో మా గ్రామాల్లో పొలాలకు సంబంధించిన కౌలు దాదాపు ఎకరం 20,000 నుంచి 30,000 రూపాయల దాకా పలికేదండి. అంటే భూ యజమానులు కౌలుకి ఇచ్చినప్పుడు కౌలుదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో దాదాపు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు కౌలుకి తీసుకుని భూములు సాగు చేసేవారు. దాని మూలాన మిర్చి పంట ఇక్కడ ఎక్కువగా సాగు చేసేది. మిర్చి పంట, పత్తి పంట, వాణిజ్య పంటలు సాగు చేసేవారు. ఈ వాణిజ్య పంటలు గతంలో 20-25 క్వింటాల దిగుబడులు వచ్చేవి. దాని మూలాన 30,000 రూపాయలు కౌలు పెట్టినా కానీ కూలీలు అన్ని ఖర్చులు పోయి ఎకరానికి ఒక 10 నుంచి 20, 30, 40,000 అలా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టు మిగిలేవి. అప్పుడు కూడా దండగలు వచ్చేది, ఏదో 1%, 2% మాత్రమే వచ్చేది. 95% దాకా రైతులు ఆనందంగా గతంలో గడిపారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి గమనిస్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మారిన వాతావరణ పరిస్థితులు కావచ్చు, వస్తున్న విపరీతమైన తెగుళ్ళ బెడదల వల్ల కావచ్చు, వ్యవసాయ రంగం కుదేలైపోయింది. దీనిని రాజకీయాలకైతే నేను ముడిపెట్టను, కానీ వ్యవసాయ రంగం నాశనం అయింది అన్నది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున విపరీతమైన పెట్టుబడులు పెట్టేసి మిర్చికి, పత్తికి విపరీతమైన పెట్టుబడులు పెట్టేసి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా సహాయం అందుతుందేమో అని గత 4-5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి ఇక ప్రభుత్వం మనల్ని కనికరించదు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున కాడి కింద పడేశారు. ఆల్మోస్ట్గా కాడి కింద పడేశారు. దానికి నిదర్శనం మా గ్రామంలో, దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో ఎకరా కౌలు 8, 7, 9, 10,000కి పడిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వ్యవసాయ రంగం సర్వనాశనం అయింది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పేద ప్రజలు ఉన్నారో వారందరూ వ్యవసాయాన్ని వదిలేసి పక్క గ్రామాలకు వెళ్ళేసి వేరే పనులు ఎత్తుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఇంతకంటే ప్రత్యేకమైన నిదర్శనం ఏమో చెప్పాలా సార్? వ్యవసాయ రంగం కుదేలైందని దానికి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో రైతులకి మేము ఎంతో గొప్పగా చేస్తున్నాం అని చెప్తుంది. దానికంటే ప్రచారంకే ఖర్చు ఎక్కువ పెడుతున్నారు చేసిన దానికంటే. మీ దగ్గర డేటా మొత్తం ఈ క్రాప్ బుకింగ్ల ద్వారా డేటా, ప్రతి రైతు డేటా మీ దగ్గర ఉంది. ప్రతి రైతు ఎంత దిగుబడి వచ్చింది, ఎంత నష్టపోయింది కూడా మీకు తెలుసు. ఇన్సూరెన్స్ పెడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు కట్టే ఇన్సూరెన్స్ కంటే రైతులకు ఇచ్చే పరిహారం తక్కువగా ఉంది. ఖచ్చితంగా రైతులను ఆదుకునే చిత్తశుద్ధి మాత్రం వైసీపీ ప్రభుత్వానికి లేదు, వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి లేదు అన్నది తేటతెల్లమైంది. అందుకు నిదర్శనం ఈ రోజున గ్రామాల్లో మీరు మళ్ళీ ఎతకండి, కౌళ్ళు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎతకండి. అలానే ఈ రోజున ఏప్రిల్ 20 దాదాపు మే నెల ఆఖరి వరకు పనులు ఉండాల్సిన ఈ రోజుల్లో ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం పెరిగింది. మే నెల ఆఖరి వరకు కూడా కూలీలకి పనులు టైట్గా దొరకాల్సిన ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్కే పనులు తగ్గిపోయి అరకొర పనులు ఉండే పరిస్థితిని ఈ రోజున వచ్చిందంటే ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి? వ్యవసాయ రంగం కుదేలైందని చెప్పడానికి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఒకసారి ఆలోచించండి. రైతు పక్షాన నిలబడి రైతుల కోసం పోరాటం చేసే నాయకులు మీరు ఎన్నుకోండి. మీ సమస్యలు తీర్చే వాళ్ళే మీ నాయకులు తప్పితే ఈ రోజున మీ ఓట్లు దండుకొని వెళ్ళేసి తదుపరి వాళ్ళు గెలిచిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితులు ఉన్న నాయకులు మీరు ఎన్నుకోవద్దు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో గమనించండి, కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి మైనింగ్లు కావాలని, లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లు కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ చుట్టాలనో అదనో ఇదనో చెప్పేసి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. తదుపరి మీకు రైతులుగా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ముఖం కూడా ఇటు చూపించరు. మీరు సచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదనే పరిస్థితుల్లో ఈ రోజున లోకల్లో గ్రామాల్లో ఉన్న నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మోసాలు చేసే నాయకులను వదిలేయండి. ఎవరైతే మన పక్షాన పోరాడతారో వాళ్ళకి అండగా చేరండి. మీ విలువైన ఓటుని వారికి వేసి గెలిపించండి. మీ బ్రతుకుని నిలబెట్టుకోండి అని చెప్పేసి వీడియో ముఖంగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.